In Palnadu district, leaders launched the VBG Ramji scheme to boost rural livelihoods. At Appapur in Nadendla Mandal, the VBG Ramji scheme was formally launched with participation from former Minister Pullarao and District Collector Kritika Shukla. Speaking at the event, Pullarao said the program will provide 125 days of employment with a daily wage of 312 benefiting farmers and agricultural labourers. Collector Shukla added that under the Jaladhara Jalaharati initiative, works worth over 30 crore have been included in the scheme. She noted that field channel construction has already begun in Appapur, marking the start of tangible development. Leaders expressed confidence that the scheme will strengthen rural infrastructure and improve livelihoods across villages in Palnadu district. ఇనాగరేట్ చేయడం జరుగుతుంది. ఈ రోజు నుంచి నరేగా ప్లేస్లో వీబీజీ రామ్జీ పథకం ఇంప్లిమెంట్ చేయబోతున్నాము. గత సంవత్సరం నరేగా పథకం కింద 58 లక్షలు మ్యాండేస్ పల్నాడు జిల్లాలో ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం ఇప్పటి వరకు 34 లక్షల మ్యాండేస్ ఆల్రెడీ కంప్లీట్ చేయడం జరిగింది. ఇప్పుడు మనకి లీన్ సీజన్ కాబట్టి అగ్రికల్చర్ ఎక్కువ ఉండదు కాబట్టి వచ్చే 2 నెలల్లో కూడా వీబీజీ రామ్జీ పథకం కింద వర్క్స్ అన్ని శాంక్షన్ చేసుకొని మ్యాండేస్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. దీంతో పాటు 8,000 పైన ఆల్రెడీ నరేగా కింద శాంక్షన్ చేసిన వర్క్స్ కూడా ఆటోమేటిక్గా వీబీజీ రామ్జీ స్కీమ్ కింద ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. సుమారు 3,50,000 రూపాయల పనిని ప్రారంభించడం జరిగింది. దీని ద్వారా ఏంటంటే పని దినాలు కల్పించడంతో పాటు గ్రామంలో ఉండేటువంటి రైతాంగానికి, రైతు కూలీలకి, గ్రామానికి ఉపయోగపడేటువంటి పనులు ఈసారి వీబీజీ రామ్జీలో చాలా మార్పులు తీసుకొచ్చారు. 312 రూపాయల వేతనం ఇవ్వడంతో పాటు 125 రోజులు పని దినాలు కల్పించడంతో పాటు వర్క్స్ కూడా ఈసారి గతం కన్నా ఈసారి గ్రామానికి ఉపయోగపడేటువంటివి, గ్రామ ఆస్తులుగా ఏర్పరచుకునేటువంటి దానికి, వ్యవసాయ పనులకు ఉపయోగపడేటువంటి దానికి చాలా. In Krishna district, MLA Krishna Prasad